హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి అయితే గురువారం రోజు, అంటే నిన్న ఆఫ్టర్నూన్ లాగండి. మా కన్నయ్య స్కూల్ నుండి అయితే తీసుకొచ్చాను, తినిపించేసి అయితే పడుకోబెట్టేశాను. ఇంకా నేను పడుకోబెట్టేసిన తర్వాత అయితే బాసనలు ఉండే కడుగుతున్నాను, వంట చేసినవి, టిఫిన్ చేసిన బాసనలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. బాసనలు కడగడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయన వస్తుంది కదా, ఇంకొక 10 మినిట్స్ పడుతుంది. 2:20 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఈ 10 మినిట్స్లో అయితే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. ఇంకా కూల్ వాటర్ అయితే పెట్టేసాను ఫ్రిడ్జ్లో, కూల్ అయిపోయినాయి. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయి దాంట్లో, ఇవి సరిపోకపోతే ఐస్ క్యూబ్స్ వాడతాను. ఇప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. ఇదైతే కూల్ తగ్గిపోయింది ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది బయట పెట్టేసి. కూల్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసి అయితే మిక్సీ పట్టేస్తాను. ఈ నెయ్యి అంతా తీసిన తర్వాత అయితే ఒక 10-15 డేస్ అవుతుందండి తీయబట్టి. ఇక అదంతా తీసి కొంచెం ఇక బాక్స్ నిండా అయిన తర్వాత అయితే కూల్ వాటర్ పెట్టేసాను కదా ఫ్రిడ్జ్లో. ఆ వాటర్ కూల్ వాటర్ పోసుకుంటూ కొన్ని పోస్తూ, ఎక్కువైతే వేయకూడదు, కొన్ని పోస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. అది కొంచెం గడ్డలాగా ఉన్నప్పుడే మిక్సీ పట్టడం ఆపేసి తీసి నెయ్యి చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. వెన్న చేస్తున్నది నెయ్యి ఎన్న తింటానికి ఇదే వెన్న. మళ్ళీ నీళ్ళలే అన్న, మళ్ళీ నీళ్ళకి కొంచెం పోతుంది. ఎందుకు మళ్ళీ డైరెక్ట్ వేడి చేస్తున్నా? కడిగొద్దా, అది వాసన పోయేటట్టు. ఏంటి కడుగుతారు? దీన్ని పాల వాసన వస్తుంది. ఏం రా, నీటికి కడుక్కోవాలి. చెయ్యికే సగం పోతుంది అదే నెయ్యి. దాన్ని మంచిగా చేతిలోకి రుద్దుకో, పలగకుండా. కాళ్ళు అన్నీ వలిగినాయి ఇక, రుద్దుకో, తక్కువ అయితే పోతే పోయింది. పాలు మనం కూడా బంద్ చేసి రోజు 40 రూపాయలు పాలు ప్యాకెట్ ఆడ కొనుక్కొచ్చుకోవాలి. పోతే పోయినా 6 లీటర్ పాలు 40 రూపాయలు. తెచ్చుకోవాలండి. ఈ ప్యాకెట్ తెచ్చి ప్యాకెట్ తెచ్చినప్పుడు ఆడ తెచ్చుకోవాలి. మొన్న కూడా అది ఆ రోజు నైట్ తెచ్చి 31st రోజు నైట్ మస్తు తెలియదు. నేను కూడా అయితే అది తెచ్చుకోవడం. ఆ రోజు లీటర్ తెచ్చినాం. మరి లీటర్ అయినా కూడా నీళ్ళు ఎక్కువ కలిసినాయి. నీళ్ళు కూడా మస్తు తెలియదు. సరే కానీ స్నానం చేయాలి కూడా, టైం అవుతుంది. మళ్ళీ పని తీసుకొస్తాను కొట్టాలి. బాయ్. మళ్ళీ పిసుకాలి అన్న, అన్న నీళ్ళు వేస్ట్. నీళ్ళు ఎందుకు ఫ్రెండ్స్? ఇదైతే నీట్గా కడుక్కున్నా. ఇప్పుడైతే వెయిట్ చేస్తా. ఇదైతే ఈ ప్రాసెస్ చేస్తాను. దాంట్లో కాకుండా ముక్కులు వేసి కాల్చుకు మంచిగా వేయించు. ముక్కులు అయితే బాగుంటుంది కదా, కలుపుతుంది కూడా బాగా వస్తుంది కదా అని. గిన్నె ఖరాబ్ అవుతుంది అది ముక్కుడు అయితే. స్టీల్ గిన్నె పాలు పెట్టుకునేది అప్పుడు పాలకు దానికి పెడతావు మంచి గిన్నె కాలేదు. మళ్ళీ లే ముక్కులే అడిగా ఇంటిపోతుంది. అంటే చేసినాయో ఎంత అవుతుంది? 100 గ్రాములు వస్తుందా? మొత్తం 50 గ్రాములు వస్తుందా నెయ్యి? వచ్చినాక చూపిస్తాం ఫ్రెండ్స్. స్నానం చేయాలి. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను నేను. దీన్నైతే మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కరిగిపోయింది, నెయ్యి అవుతుంది చూడండి ఫ్రెండ్స్. కొంచెమే ఉంది కాబట్టి అది కొంచెం 50 గ్రాములు అవుతా. ఏమవుతుంది? డ్యూటీ నుండి వచ్చిండు, స్నానం చేసిండు. 3 అవుతుంది, ఇంకా తిండి కూడా తినలేదు మేము. అది చేయి జారి పడ్డది దానిలో. మూత నేను అందుకే చిన్న మూత పెట్టదు. ఎన్నిసార్లు చేయి జారి కాదు, అది మూత కరెక్ట్ లేక ఎన్నిసార్లు చెప్పినా అంతే. పెద్ద మూత లేవు, మూత పెట్టుకుని తక్కువ. చిన్న నేను వస్తా, నాకు వంచుతుంది అంటది. టైం అవుతుందని ఆగమాగం ఉండేసరికి టైం అయింది.
పెళ్లి రెడీ అయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక దీంట్లో నెయ్యి మొత్తం తీసిన తర్వాత అది మాడిపోయింది ఉంటుంది కదా, దాంట్లో అన్నం వేసి కలిపి పెడితే మా స్మైల్కి చాలా ఇష్టం. అట్లా పెట్టమని లొల్లి వేస్తుంటుంది. ఈరోజు అయితే వచ్చిన తర్వాత పెట్టాలి. ఇక నెయ్యి మొత్తం వడబోసిన తర్వాత అట్లా తింటుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. వాటర్లో దాంట్లో ఏమేమో నోట్లు వేసిండి పోతాడు. నువ్వు ఫస్ట్ డ్రెస్ ఎక్కువ కాలు కొట్టుకోపోనాడు. ఆ ముక్క ఐదు ఎట్లా కాదు నాకు రిలీజ్ అయింది. ముక్క అంతా తుడుచుకోలేదు చేయలే. వాటర్ బాటిల్ లేవా అయిపోయా? నైట్ చికెన్ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అడిగితే అన్నం తినాలి. నైట్ చికెన్ ఆల్రెడీ 3 అయిపోయింది. ఇదైతే మళ్ళీ చాయ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అనుకుంటాను మళ్ళీ కలిసి పోవాలి. నేనే పోతా లేవే, నిన్నే బొమ్మను. ఇదైతే వెళ్ళింది ఫ్రెండ్స్ నెయ్యి. ఇది ఉన్నది ఇంకా వడబోసి పోసాను. ఇది నైట్ అన్నం వండినాక వేడి వేడి అన్నం లేసి అయితే పిల్లలకి తినిపించేసాను. చాలా మంచిది ఈ విధంగా పెడితే పిల్లలకు కూడా హెల్త్కి. ఇదైతే నైట్ తినిపిస్తాను పిల్లలకి వేడి అన్నం వండిన తర్వాత. ఇది కొంచెం ఇలాచి వేసి వెయిట్ చేశాను కాబట్టి స్మెల్ మాత్రం బాగుంది. మంచిగా వస్తుంది స్మెల్ మాత్రం, సూపర్గా ఉన్నది. మా కన్నయ్య పడుకొని లేచిండి అన్నం తింటున్నాడు. నేనైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇక హాయ్ ఫ్రెండ్స్, బట్టలు అయితే మట్టేస్తున్నాను. మా కన్నయ్య ఫోన్ పెట్టుకొని ఇక్కడ వాడుకున్నాడు. ఏమంటలు వేస్తలేడు. హోంవర్క్ చేయపరే పాలు పోసి, మీరు హోంవర్క్ చేస్తే పాలు వేస్తా. రేపు ఎగ్జామ్ ఉంది. ఏంటిది బిస్కెటా? ఏది ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే బట్టలు మర్చేస్తున్నాను కదా. ఇక మా కన్నయ్య ఫోన్ పెట్టుకొని కూర్చున్నాడు. ఆయనకు బిస్కెట్స్ అన్నీ వడేసిండి ఇస్తే మళ్ళీ కావాలని అయితే ఏడుస్తున్నాడు. మా ఆయన నైట్ ఫస్ట్ డ్యూటీ చేసి వచ్చింది కదా, పడుకున్నాడు. మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్తాడు. ఆయన పడుకుంటే వీళ్ళైతే అల్లరి చేస్తున్నారు. ఇక బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి పాలు వేయాలనేసి అయితే బట్టలు మర్చేసిన తర్వాత వాళ్ళకి పాలు వేయాలి. ఇంకా హోంవర్క్ ఇప్పించాలి. వాళ్ళకి హోంవర్క్ కూడా వేయలేదు వాళ్ళు. ఇక హనీ స్మైల్ ఇద్దరు చేసుకుంటారులే కానీ మా కన్నయ్యకి చేపియాలి హోంవర్క్. ఆయనకి చేయరాదు కదా, ఇంకా ఆయనంతలో అయినా చేయడం రాదు కదా. స్కూల్లోనే తొందరగా జాయిన్ చేసిరని అంటారు టీచర్ వాళ్ళు. కాకపోతే ఇక ఈ ఇయర్ నర్సరీ అయిపోతే నెక్స్ట్ ఇయర్కి ఎల్కేజీకి జాయిన్ చేయొచ్చు. మళ్ళీ ఇక ఏజ్ ఎక్కువ అయిపోతా అంటే స్టడీ తక్కువ అయిపోతుంది. ఆయన ఇంటి దగ్గర బాగా సతాయిస్తుండు. ఇక అట్లా అనేసి అయితే నేను స్కూల్లో జాయిన్ చేశాము మా కన్నయ్యని. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో స్కిప్ చేయకుంటే ఎండ్ వరకు. ఫ్రెండ్స్, బట్టలు అయితే మడత పెట్టడం అయిపోయింది. ఎప్పుడైతే పిల్లలకి పాలు పోస్తున్నాను, పాలు పోసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయలేదు. వాళ్ళకి పాలు పోసేసి హోంవర్క్ అయితే చేపియాలి వాళ్ళని. ఇంకా హోంవర్క్ చేయలేదు. వీళ్ళకైతే పాలు వెయిట్ చేసి పోయాలి ఫ్రెండ్స్. అది వడబోసిపోయాలి. అట్లనే పోస్తే మీగడ ఉంటుంది అని తాగరు. వీళ్ళకి పాలు పోసిన తర్వాత అయితే నేను చాయ్ పెట్టేస్తాను. మా కన్నయ్య పాట పాడుతుంది చూడండి. ఏం పాట పాడుతున్నావు కన్నయ్య? ఏదైతే ఉంది అయ్యా ఒకటేనా? స్పూన్ లేవు అన్ని దాంట్లో మరి చక్కెర ఇవాళ పాలు తాగిన తర్వాత అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. ఇక్కడ మా కన్నయ్యకి హోంవర్క్ చేపిద్దామని అంటే పాలు తాగలేదు ఆయన, వాళ్ళిద్దరే తాగిర్రు.
ఎక్కడ స్పూన్ కావాలంట, స్పూన్ ఇస్తేనే పాలు తాగుతా అనేసి లొల్లి చేసిండు. అయితే నువ్వు హోంవర్క్ చేయి, హోంవర్క్ చేసిన తర్వాత నేను స్పూన్ ఇస్తా అనేది చెప్తున్నాను. మా స్మైలీని వీడియో తీయంటే చూడండి, కెమెరా అనే విధంగా ఊపుతుందో, మొత్తం షేక్ చేసేస్తుంది. దానికి ఇంకా వీడియో తీయడం వస్తలేదు. ఈ మహాన్ అయితే ఆట ఆడుతుంది ఒకటే. ఆమెకి మా కన్నయ్య చేయనని అంటే నేను చేద్దామన్నట్టు చూస్తుంది. ఆయన చేయకుండా ఒకసారి ఏమైనా చేస్తుందాము, ఆయన హోంవర్క్ ఆయన చేయకుండా ఉంటే నేను చేద్దామన్నట్టు చూస్తుంది చూడండి. ఆమె ఈ అక్కతో చెప్పిస్తా అనేసరికి వచ్చి హోంవర్క్ అయితే చేసుకుంటుండు మా కన్నయ్య. 3 ఏంటిది చదువు రాయి మంచిగా పెన్సిల్ మంచిగా నెయ్యి కారం మధ్యాహ్నం నెయ్యి ఫ్రెండ్స్. ఆ నెయ్యిలకి కాయ పెట్టిన తర్వాత వచ్చింది కదా, దీంట్లో వేడి కొంచెం కారపొడి కూడా వేసాను. కలిపేసి పిల్లలకు పెట్టి మేము తినేస్తాం. వాడు వండుకున్నాడు లేపు జరా. స్మైలీ